హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మాత్రం మీరు ఎక్కువగా నాకు కామెంట్స్లో అడిగిన దానికే నేను చేస్తున్నానండి. నేను డ్రెస్సులు డిజైన్ చేసినవి చూసి చాలాసార్లు ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి అని చాలాసార్లు కామెంట్స్లో అడిగారు. బట్ నాకు అవ్వలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తున్నానండి. ఇది ఓన్లీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మదర్ అండ్ డాటర్ అవుట్ఫిట్ అయితే డిజైన్ చేస్తున్నాను. అది ఒక శారీని ఇలా లెహంగాలా కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. ఈ శారీ అయితే నాకు అసలు నిజంగా డిజైన్ చేయడానికి అంటే కట్ చేయడానికి మనసు ఒప్పలేదన్నమాట. ఇది బ్లౌజ్ వచ్చింది, ఆ పక్కనే పళ్ళు మాట. ఇంక ఇదంతా శారీ అండి. ఇది ఆనియన్ పింక్ కలర్లో బ్రౌన్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందన్నమాట. ఎంత బాగుందంటే శారీ ఫుల్ లైట్ వెయిట్ ఉంది. నేను ఇంకా డిజైన్ చేసేది శశికి వాళ్ళ పాపకండి. శశి వాళ్ళది వీరభద్రుడి సంబరం ఉంది కదా, సో తాను ఆ పండగ కోసం ఇది డిజైన్ చేయమని ఈ శారీ తీసుకున్నదన్నమాట తను. ఈ శారీకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ కాంట్రాస్ట్ బ్రౌన్ బార్డర్ ఇవ్వడం వల్లే ఎప్పుడు రొటీన్గా పింక్ అండ్ బ్లూ ఆరెంజ్ అంటే రొటీన్ కలర్స్ కాకుండా ఆనియన్ పింక్కి ఇలా కాంట్రాస్ట్ బ్రౌన్ ఇచ్చారు. ఇంకా బార్డర్ సైజ్ పెంచుదామని పైన ఉన్న బార్డర్ను కూడా తీసి నేను బార్డర్ నెక్స్ట్ అది వేయాలొద్దని అది ఆలోచిస్తున్నాను. ఇంకా పరిగిణి లెంత్ అయితే నేను తీసుకుంటున్నాను అండి. మీరు లెంత్ బొడ్డు ఉంటుంది కదా, అక్కడి నుంచి బొటన్ వేలు వరకు చూసుకోండి. అంటే మీకు మెజర్మెంట్స్ ఎవరైనా ఇవ్వకుండా కనుక కుట్టినట్టయితే అన్నట్టు ఈ వీడియో మీరు టైలరింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా బిగినర్స్కి లేదా ఐరన్ ప్లేట్స్ లెహంగా ఎలా డిజైన్ చేయాలి అన్న వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా నేను నా లెంత్ అయితే తీసేసుకున్నాను, సేమ్ ఉంటుంది మా చెల్లికి నాకు సేమ్ లెంత్ తీసేసుకొని కట్ చేస్తాను అనమాట. ఇంకా నేను ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నానో ఈ శారీ కోసం అది కూడా చూపిస్తాను. మెయిన్ అది నార్మల్ పరిక్నీలు కుట్టడానికి మనకి 3 మీటర్స్ ఉంటే చాలు. ఈ ఐరన్ ప్లేట్ లెహంగా ఏంటంటే 5 మీటర్స్తోనే డిజైన్ చేస్తారు, 4.5తో కూడా డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఫ్యాబ్రిక్ లూజ్ ఎంత ఉంది అంటే వెడల్పు, ఈ ఫ్యాబ్రిక్ మొత్తం వెడల్పు ఎంత ఉందో చూస్తున్నానండి. టేపుతో 1 నుంచి 50 వరకు అంటే 50 ఇంచెస్ వరకు చూస్తున్నాను. ఇంచెస్తోనే మనం దీన్ని మెజర్మెంట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ 50 ఇంచెస్, మళ్ళీ టేప్తో 1 స్టార్ట్ చేసి అక్కడ నుంచి 50 ఇంచెస్, అలా టోటల్గా 100. సో మిగతాది కూడా చూస్తే టోటల్గా నాకు ఈ ఫ్యాబ్రిక్ వెడల్పు వచ్చేసి 142 వచ్చింది మాట. సో నా నడుం లూజు ఇక్కడ 37 అండి. 37 అయితే దానికి ఒక 3 ఇంచెస్ రౌండ్ ఫిగర్ చేసి 40 పెడుతున్నా. మీరు 4 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవచ్చు, 2 ఇంచెస్ 3 ఇంచెస్ కూడా కలుపుకోవచ్చు. నేను రౌండ్ ఫిగర్ నడుమును 40 చేశాను. సో టోటల్ అక్కడ 142 వచ్చింది కదా నాకు, అంటే క్లాత్ వెడల్పుని. ఆ 142లోని నేను -2 చేసేసాను, అంటే ఖర్చులకు పోతుంది పరిగణికి అటు ఇటు. సో 140 ఇంచెస్ వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు మనకేంటంటే నా నడుం లూజ్ 40 కదా, నాకు 1 ఇంచ్ ఫ్రిల్ కావాలి. సో 40 డివైడెడ్ బై 1 చేస్తే కనుక ఈక్వల్ టు 40 వస్తుంది. ఫ్రిల్స్ కూడా 40 ఫ్రిల్స్ వస్తుంది. నా నడుం లూజ్కి 40 వచ్చేసింది. ఇప్పుడు మనకి టోటల్ పైన వెడల్పు వచ్చేసి అంటే క్లాత్ లూజ్ వచ్చి 140 ఉంది కదా, బై నాకు నడుం లూజు ఎంత కావాలి, 40 కావాలి. సో 142 డివైడెడ్ బై 40 చేస్తే కనుక ఈక్వల్ ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దామండి. అంటే ఫ్రిల్కి ఎంత పడుతుంది అన్నది మనకి తెలియాలన్నమాట. 3.5 నాకు 1 ఇంచ్ ఫ్రిల్కి 3.5 ఒక్కొక్క ఫ్రిల్కి పోతుంది మాట. సో టోటల్గా నేను అది ఫ్రిల్స్ పెట్టినప్పుడు మీకు నేను అర్థమవుతుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి నాకు 1 నుంచి 3.5కి నేను మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను, 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ మార్కింగ్ని ఎలా ఫోల్డ్ చేస్తానో మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ పరికిణి అంతా కూడాని మీరు అలాగా 1 నుంచి 3.5 1 నుంచి 3.5 అలాగా మార్కింగ్ చేసుకుంటూ ఫ్రిల్స్ అన్నది పెడుతూ ఉండాలి. మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఒక ఫ్రిల్ అయిపోయింది కదా, అక్కడ 1 పెట్టాను, ఇక్కడ 3.5 దగ్గర మార్కింగ్ చేసి ఫ్రిల్ అంతా లోపలికి పెట్టి పైన నాకు 1 ఇంచే ఫ్రిల్స్ కనబడేలా పెడుతున్నాను. అంటే మిగిలిన క్లాత్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. పైన 1 ఇంచ్ కనబడుతుంది, 3.5 ఇంచ్ కింద ఉన్న ఫ్రిల్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో అలాగా మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి 1 దగ్గర ఒక మార్కింగ్, అక్కడ నుంచి 3.5 దగ్గర ఒక మార్కింగ్. అలాగ మీరు 4 పెట్టుకున్నా పర్వాలేదు, 5 పెట్టుకున్నా, మీకు ఫ్రిల్స్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకోవాలి. మ్యాక్సిమము ఈ ఐరన్ ప్లేట్ లెహంగాకి 1 ఇంచ్ ఫ్రిల్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా మీరు 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 0.5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. అది ఇంకా లెహంగా కంప్లీట్ అయిపోయాక పైన 2 ఇంచెస్కి బెల్ట్ వేస్తున్నాను అనమాట నేను. సో ఇక్కడ బెల్ట్ వేయడానికి ఫ్యాబ్రిక్ని 3 లేయర్స్గా అంటే 2 లేయర్స్ ఫ్యాబ్రిక్, మిడిల్లో వచ్చి మనకి బకరం ఉంటుంది. సో స్టిఫ్గా బెల్ట్ లాగా ఉండడానికి నడుం దగ్గర హిప్ బెల్ట్ వేయడానికి మాట. ఇలాగా మిడిల్లోని ఫ్యాబ్రిక్ ఇదే బకరాన్ని పెట్టేసి స్టిచ్ చేసేయాలండి. తర్వాత పరికినీకి ఇలా నడుం దగ్గర అటాచ్ చేసేయడం.
ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అప్పుడే మనకి లెహంగా బెల్ట్ అన్నది స్టిఫ్నెస్ అన్నది బాగా నిలబడుతుంది మాట. చాలామంది హుక్స్ పెడుతున్నారు, బట్ జిప్ పెడుతున్నారు. నేను ఫ్యూచర్లో ఇది మనకి యూజ్ అవ్వాలి, కొంచెం లావ్ అయినా లేదంటే పొట్ట పెరిగినా సరే ఇబ్బంది అవ్వకుండా నేను కొంచెం శారీలో ఇన్నర్ లంగా కట్టుకుంటాం చూసారా, జరుపుకునేలాగా ఆ టైప్ లాగా నేను ఎప్పుడు డిజైన్ చేస్తాను. కొంచెం జరుపుకోవచ్చు, మన సిస్టర్స్ అయినా కట్టుకోవడానికి ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అయ్యేలాగా నేను ఇలాగ డిజైన్ చేస్తాను అనమాట. దీని లోపల బొందు అన్నది పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చి పైన బోర్డర్ ఉంది కదా, అది కూడా కట్ చేసి నేను కింద బోర్డర్ దగ్గర వేసేసాను. కొంచెం బోర్డర్ సైజ్ని పెంచుదామని డబుల్ బోర్డర్ అయితే వేసాను. అది మన ఇష్టం అండి. బట్ లెహెంగాకి ఫుల్ఫిల్గా కంప్లీట్ లుక్ రావాలి అంటే బోర్డరే పరికిణికి హైలైట్ అవుతుంది కాబట్టి. సో కంప్లీట్ అయిపోయింది. ఇది నేను పరికిణి క్లోజ్ చేయకముందే ఇలాగా నేను ఫ్లీట్స్ అన్నీ కూడా ఐరన్ చేసేస్తున్నాను. ఇది ఒక్కొక్క ఫ్లీట్ తీసుకొని ఐరన్ చేయాలండి. ఒకేసారి చేయడం చాలా కష్టం. ఒక్కొక్క ఫ్లీట్ మనం అలా పెట్టుకుంటూ ఐరన్ చేయడానికి కుట్టినప్పుడు కూడా కష్టం ఉండదు, కటింగ్కే కష్టం ఉండదు. ఇది చేయడానికి నాకు 1.5 hour పట్టింది. అంత కష్టం అన్నమాట. దీని లోపల లైనింగ్ వేసుకోవచ్చు, కెన్ వేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇది ఫ్రాక్గా చేసుకోవాలి అనుకుంటే ఇలా అయితే ప్లెయిన్గా కుట్టేస్తే నాకు అలా బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది అన్నమాట. ఈ వీడియో ఎంతమందికి హెల్ప్ అయి ఉంటుంది, మీకు ఎంతవరకు అర్థమైంది నాకు కామెంట్ చేయండి. సో అలానే ఇంకా మిగిలిన క్లాత్ని నేను బ్లౌజ్ అండ్ బేబీ ఫ్రాక్గా కూడా డిజైన్ చేశాను. దీని మీదకి కాంట్రాస్ట్ దుప్పడా అయితే కనుక తీసుకున్నది శశి కదా, చాలా బాగుంది కదా. లెహంగా లుక్ అయితే అదిరిపోయింది. అంటే మనకి బొటిక్ స్టైల్లో లెహంగా అయితే వచ్చింది కదా. ఇంకెక్కడి నుంచి నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా బేబీ ఫ్రాక్ వచ్చి తనకి 1.5 year మాట పాపకి. సో ఇలాగ ఫ్రాక్ అంటే ఇది బ్లౌజ్ కాదు, పళ్ళు, జస్ట్ పళ్ళుతోనే డిజైన్ చేశాను. బ్లౌజ్ అన్నది ఉంచేసాను. ఎందుకంటే బ్లౌజ్ వచ్చి తనకి అంటే శశికి ఒక లాంగ్ కుర్తా, ఒక లాంగ్ పట్టు టాప్లా కూడా కుట్టుకోవచ్చు. అది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియో. పాపకి ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యేలాగా ఫ్రాక్కి నేను లోపల ఏంటంటే పిల్టీ వేసాను అనమాట. ఎప్పుడైనా తను ఎదిగినా సరే పిల్టీ ఇప్పితే ఫ్రాక్ లెంత్ అన్నది కూడా పెరుగుతుంది. ఫైనలీ అవుట్ఫిట్ అయితే కంప్లీట్ అయిపోయింది మాట. సో నేను ఎలా అనుకున్నానో అలానే అవుట్ఫిట్ కూడా వచ్చింది. ఒక డిజైన్ వేర్ లెహంగా ఎలా ఉంటుంది బొటిక్ స్టైల్లో అన్నట్టు ఉంది కదా. ఇంకా నేను ఇంకా లోపల లైనింగ్ వేయలేదు, కెన్ యూజ్ చేయలేదు, అయినా ఇంత మంచి ఫ్రిల్స్ బఫ్ అయితే వచ్చింది. ఇంకా బ్లౌజ్ ఇలాగ నేను హై నెక్ బ్లౌజ్ అయితే కుట్టాను, బ్యాక్ సైడ్ బోర్డర్ వేసి. బట్ ఎమ్మింగ్ చేసుకోమని శశికి ఇచ్చేసాను అనమాట. అదేమో ఊక్స్ అలా వేసింది లోపల ఉన్న లైనింగ్ కనిపించేలాగా. ఇంకా ఫైనల్గా పాప ఫ్రాక్ కూడా చూసేయండి. సో పాపకు కూడా వేసాను. మీకు ఎప్పుడు కూడా నా డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ చూపిస్తున్నాను, బట్ అది వేసుకున్నాక ఎలా ఉంటుందో అన్నది ఎప్పుడు కుదరట్లేదు. ఫైనల్లీ ఈ వీడియోలో ఈసారి అయితే కుదిరింది. సో ఎంతమందికి మదర్ అండ్ డాటర్ అవుట్ఫిట్ ఐడియా నచ్చింది అన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.